హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. ఈరోజు నేను ఒక అందమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఒక తెలివైన కుక్క కథ. అనగనగా ఒక ఊరిలో ఒక తెలివైన కుక్క ఉండేది. అది రోజు తన ఆహారం కోసం వెతుకుతూ ఊరంతా తిరిగేది. కానీ ఒకరోజు అది తప్పిపోయి పక్కనే ఉన్న ఒక పెద్ద అడవిలోకి వెళ్ళింది. కొత్త ప్రదేశం కావడంతో ఎక్కడ నుండి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు అని భయపడుతూ కుక్క అటూ ఇటూ చూస్తూ వెళ్ళింది. చాలాసేపటికి అలసిపోయి దారిలో ఒక గుహ కనిపించడంతో కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంది. గుహలోకి వెళ్ళి కొద్దిసేపు నిద్రపోయి తర్వాత లేచి తన ఆహారం కోసం బయటకు వచ్చింది. గుహ నుండి బయటకు వచ్చేసరికి దూరంగా ఓ పులి తన వైపుగా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. వెంటనే, అయ్యో, ఇది పులి గుహ అయ్యుండొచ్చు, నేను అనవసరంగా ఇక్కడ చిక్కుకున్నాను, ఇప్పుడు అది నన్ను చూస్తే ఖచ్చితంగా తినేస్తుంది అని భయపడింది. కానీ ఆ కుక్క చాలా తెలివైనది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించి తిరిగి గుహలోకి వెళ్ళింది. గుహలోకి వెళ్ళిన కుక్క గొంతెత్తి, ఆహా, పులి మాంసం ఎంత రుచిగా ఉందో, ఇంత రుచికరమైన మాంసం నేను ఎప్పుడూ తినలేదు. కానీ నా ఆకలి సగమే తీరింది. ఇంకో పులి రాక కోసం ఎదురు చూడక తప్పదు. ఏదైనా పులి వస్తే దాన్ని వెంటనే తినేయాలి అని గట్టిగా మాట్లాడింది. గుహ బయట నుండి ఈ మాటలు విన్న పులి భయంతో కంగారు పడిపోయింది. అయ్యో, నా గుహలో ఏదో భయంకరమైన జంతువు ఉన్నట్టుంది, అది కూడా పులి మాంసం తింటుందట, నేను లోపలికి వెళ్తే నన్ను తినేస్తుందేమో అని అనుకుంది. వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయింది. దూరంగా ఈ సంఘటన చూసిన ఒక నక్క మాత్రం తెలివిగా ఆలోచించింది. ఈ విషయం పులికి చెప్తే పులి నన్ను మెచ్చుకుంటుంది, అప్పుడు భవిష్యత్తులో నాకు అవసరం వచ్చినప్పుడు నన్ను రక్షించగలదేమో అని అనుకుంది. వెంటనే పులి దగ్గరకు వెళ్ళి, నీ గుహలో ఏం జరిగిందో తెలుసా? కుక్క నిన్ను మోసం చేసింది, అది నిన్ను భయపెట్టి పారిపోవడానికి అలా మాట్లాడింది అని చెప్పింది. పులి ఈ మాటలు విన్న వెంటనే కోపంతో రగిలిపోయింది. నన్ను మోసం చేసిందా, ఇప్పుడు చూడు అంటూ నక్కతో కలిసి గుహ వైపు పరిగెత్తింది. గుహ దగ్గరికి వస్తున్న నక్కను పులిని చూసిన కుక్క తప్పించుకోవడానికి మరో ఉపాయం ఆలోచించింది. వెంటనే గుహలో నుంచి గట్టిగా ఇలా అంది, అయ్యో, ఈ నక్క ఇంకా రాలేదా? నేను ఈ పులికి ఏదో ఒక మాయమాటలు చెప్పి తీసుకొని రమ్మని పంపించాను కదా, ఇద్దరం కలిసి దాన్ని తినేద్దామని అనుకున్నాం కదా అని. ఈ మాటలు విన్న పులి మరింత భయపడి, అయ్యో, ఈ నక్క నన్ను మోసం చేసింది, ఇప్పుడు ఆ జంతువుతో దోస్తీ చేసుకొని నన్ను తినేయాలనుకుంటుంది అని అనుకుంది. కోపంతో నక్కని గట్టిగా తన పంజాతో కొట్టి అక్కడి నుంచి పరిగెత్తింది. పులి తన గుహ నుండి దూరంగా పారిపోవడం చూసిన కుక్క వెంటనే గుహను విడిచి అడవిని సురక్షితంగా దాటి తన ఊరికి వెళ్ళిపోయింది. ఈ కథ నీతి ఏమిటంటే, శక్తి కంటే తెలివైన ఆలోచనే మనకు సురక్షితంగా బయటపడే మార్గాన్ని చూపిస్తుంది. గుర్రం మరియు గాడిద నీతి కథ. అనగనగా ఒక ఊరిలో సోములు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. సోములు దగ్గర ఒక గాడిద మరియు గుర్రం ఉండేవి. సోములు వాటిని తన వ్యాపారం కోసం ఉపయోగించేవాడు. సోములు ప్రతిరోజు ధాన్యం మూటలను గాడిద మీద ఎక్కించి పట్నానికి తీసుకొని వెళ్ళి అమ్మి వచ్చేవాడు. గాడిద ఆ ధాన్యం మూటలను అన్నీ మోసేది, కానీ గుర్రం మాత్రం అతని పక్కనే ఖాళీగా నడిచేది. సోములు ఎప్పుడో అవసరమైతే తప్ప గుర్రాన్ని తన స్వారీ కోసం ఉపయోగించేవాడు కాదు. ఒకరోజు సోములు ఎప్పటిలాగానే గాడిద మీద ధాన్యం మూటలు పెట్టి గుర్రాన్ని పక్కన నడిపించుకుంటూ పట్నానికి బయలుదేరాడు. ఆ రోజు ధాన్యం మూటలు కొంచెం ఎక్కువగా ఉండడంతో గాడిదకి చాలా బరువుగా అనిపించింది. అది ఆ బరువు వల్ల నడవలేకపోతోంది. అప్పుడు ఆ గాడిద గుర్రాన్ని ఇలా అడిగింది, మిత్రమా, మన యజమాని ఈరోజు నా మీద ధాన్యం మూటలు ఎక్కువగా పెట్టాడు, నేను బరువు మొయ్యలేకపోతున్నాను, కొన్ని మూటలు నువ్వు మోస్తావా అని అడిగింది. వెంటనే సుఖానికి అలవాటు పడిన ఆ గుర్రం
నేనెందుకు నీ పని చేయాలి? నేను కేవలం స్వారీ చేయడానికి మాత్రమే ఉన్నాను, బరువులు మొయ్యటానికి కాదు అని సమాధానం ఇచ్చింది. పాపం ఆ గాడిద అది విని తప్పక తన ప్రయాణాన్ని కొనసాగించింది. కొంత దూరం నడిచాక గాడిద కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోయింది. దాని మీద ఉన్న ధాన్యం మూటలు కింద పడి ధాన్యం బయటపడిపోయాయి. వెంటనే అక్కడ ఉన్న కొన్ని పక్షులు ఆ ధాన్యం తినడం మొదలుపెట్టాయి. దానితో సోములు ఆ గాడిద పడిపోవటం చూసి ఆ మూటలను గుర్రంపై ఎక్కించి తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. ఆ గుర్రం వెంటనే, అయ్యా, ఆ గాడిద పనిభారం తప్పించుకోవడం కోసం దెబ్బ తగిలినట్టు నటిస్తుంది అని అంది. దెబ్బ తగిలి విలవిల్లాడుతూ ఉన్న ఆ గాడిదను చూస్తే నటిస్తున్నట్టు అనిపించలేదు ఆ సోములకి. పైగా ఈ గుర్రం బరువు మోయడం తప్పించుకోవడానికి అలా అంటోంది అని ఆ గుర్రానికి 2 దెబ్బలు కర్రతో తగిలించి ఆ ధాన్యం మూటలను గుర్రంపై ఎక్కించి తీసుకొని వెళ్ళాడు. అప్పటి నుండి సోములు ఆ గాడిదకు నయం అయ్యేంత వరకు గుర్రాన్నే ధాన్యం మూటలను మోయటానికి ఉపయోగించాడు. మూటలు మోయటం అలవాటు లేని గుర్రం చాలా అవస్థలు పడింది. గుర్రం తన మనసులో ఇలా అనుకుంటోంది, ఈ మూటలు మోయడం చాలా కష్టం, ఆ గాడిద ఎలా మోసేదో అసలు. పాపం ఆ గాడిద అడిగినప్పుడు నేను కొంచెం సహాయం చేయాల్సింది, ఇప్పుడు చూడు నాకు ఎంత కష్టం వచ్చిందో అని బాధపడింది. సోములు ధాన్యాన్ని మార్కెట్లో అమ్మి డబ్బులు తెచ్చుకున్నాడు. అప్పటి నుండి గుర్రం గాడిదతో స్నేహం చేయటం మొదలుపెట్టింది. తర్వాత నుండి గాడిదకు అవసరం వచ్చినప్పుడల్లా గుర్రం సహాయం చేస్తూ ఉండేది. అప్పటి నుంచి ఇద్దరూ కొంచెం కొంచెం బరువులు తీసుకొని మార్కెట్కి వెళ్ళేవారు. ఈ కథ ద్వారా బలవంతుడు బలహీనుడు కలిసి ఉన్నప్పుడు బలహీనుడిని ఆదుకోవడం బలవంతుడి ధర్మం అని తెలుస్తోంది. హంసలా మారిన కాకి నీతి కథ. అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక అందమైన నది ఉండేది. ఆ నదిలో అందమైన తెల్లని హంసలు ఉండేవి. ఆ నదిలో ఈదుకుంటూ తింటూ ఆడుకుంటూ చాలా హ్యాపీగా గడిపేవి. ఆ నది పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుపై కొన్ని కాకులు నివసిస్తుండేవి. అందులో ఒక కాకి మాత్రం చెట్టుపై నుండి నదిలో ఉన్న హంసలను చూస్తూ అసూయపడేది. ఆ హంసలు చూడు ఎంత తెల్లగా కొయిలుపోతూ అందంగా ఉన్నాయో, కానీ నేను మాత్రం ఎంత నల్లగా చండాలంగా ఉన్నానో, నా మీద నాకే అసహ్యంగా ఉంది అని అనుకుంటూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ కాకికి ఒక వింత ఆలోచన వచ్చింది. తను కూడా ఆ నదిలో ఉండే హంసలలాగా నదిలో తిరుగుతూ తింటూ ఉంటే తన జీవితం కూడా ఆ హంసలలాగా అందంగా మారిపోతుందని కలలు కనేది. అనుకున్నదే తడవుగా ఆ కాకి తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. వెంటనే తెల్ల రంగులో మునిగి తేలింది. ఆ కాకి తెల్లగా మారిపోయింది. గాలిలో ఎగరడం మానేసి ఆ నదిలో ఈత కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అలా ఇబ్బంది పడుతున్న ఆ కాకిని ఒక హంస చూసి, మిత్రమా, ఎవరు నువ్వు? ఈ నదిలో నిన్ను ఎప్పుడూ చూసినట్టు లేదు అని అడిగింది. అప్పుడు ఆ కాకి, అవునవును, నేను పక్క కొలనులో ఉండేదాన్ని. అక్కడ అందరూ నేను చాలా అందంగా ఉన్నానని నా గురించే మాట్లాడేవారు అంటూ గొప్పలు పోయింది. కానీ కాకికి ఈత రాదు కాబట్టి అంతసేపు నీటిలో నిలబడలేక మధ్య మధ్యలో నీటిలో పల్టీలు కొడుతూ ఉండేది. అలవాటు లేని మొక్కలను తింటూ అవస్థలు పడుతూ బక్కచిక్కిపోయింది. అయినా కూడా హంసలా మారి నిరూపించుకోవాలని మొండిగా కొన్ని రోజులు అందులోనే ఉంటూ ప్రయత్నించింది. హంసలా అందంగా మారడం కాదు కదా, ఉన్న ఓపిక కూడా పోయి నీరసంగా అందవిహీనంగా తయారైంది. ఆ నీటిలో ఉండటం వల్ల కాకి పూసుకున్న తెల్ల రంగు కూడా పోయింది. ఆ నదిలో ఉన్న హంసలు ఆ కాకిని చూసి నవ్వుతూ హేళన చేయడం మొదలుపెట్టాయి. కాకికి తను చేసిన తప్పు తెలిసి వచ్చి ఇలా అనుకుంటోంది, నేను ఒక వృధా ప్రయత్నం చేశాను.
ఆ హంస రూపాన్ని పొందాలనే ప్రయత్నంలో నాకున్న రూపాన్ని, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను. ఇక నా వల్ల కాదు. రంగు, అలవాట్లు మార్చినంత మాత్రాన నేను హంసలా కాలేను. నాకున్న రూపంతో సంతృప్తి చెందలేకపోవడం నేను చేసిన పెద్ద తప్పు అనుకొని నదిలో మునిగి తన పాత రూపాన్ని తెచ్చుకొని నదిలో నుండి చెట్టుపైకి ఎగిరిపోయింది. ఈ కథ నీతి ఏమిటంటే, ఇతరులను చూసి అసూయపడితే కష్టాలు తప్పవు. మీకు గనక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.